హాయ్ ఫ్రెండ్స్, మనం 5వ రోజుకి సంబంధించి వీడియోలో ఉన్నాం. ఈ 5వ రోజుకి సంబంధించి వీడియోలో ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. లాస్ట్ క్లాస్లో కొన్ని షేప్స్ ఉపయోగించి డ్రాయింగ్ ఎలా చేయొచ్చో మీకు చూపించాను. అయితే ఈరోజు డ్రాయింగ్లో ఏవైనా 2-3 వస్తువులు తీసుకుని ఆ వస్తువుల్ని సింపుల్గా ఎలా డ్రా చేయొచ్చో నేను చెప్తాను. జాగ్రత్తగా చూద్దాం. ఎక్కువగా ప్రకృతిలో 2 రకాలు మనం వాడతాం. ఒకటి ఫ్రూట్స్, రెండవది ట్రీస్. ఈ 2 కరెక్ట్గా వస్తే ఒక అందమైన ప్రకృతి దృశ్యం మనకు వస్తుంది. అందులో భాగంగానే ఒక సింపుల్గా 1 ఫ్రూట్, అదేవిధంగా 1 ట్రీ, అంటే ఒకటి యాపిల్, రెండవది కోకోనట్ ట్రీ. ఈ 2 ఎలా ఉంటాయో సింపుల్గా ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. మరి ప్రతి ఒక్కరు కూడా మీ పెన్సిల్, బుక్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక యాపిల్ డ్రా చేయాలనుకోండి, చాలామంది సింపుల్ అనుకుంటారు కానీ కొంచెం క్రిటికల్లే. కాకపోతే దాన్ని టెక్నికల్గా మనం డ్రా చేస్తే కనుక చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సర్కిల్ చేసి ఈ మధ్యలో రఫ్ చేశారనుకోండి, ఈ విధంగా వస్తుంది. ఇలా చేయండి. ఫస్ట్ సర్కిల్ మధ్యలో రఫ్ చేస్తే ఒక బ్రాకెట్ షేప్ వస్తుంది. తరువాత ఎం గుర్తుపెట్టుకోండి. ఈ ఎంని ఎక్కడికి తీసుకొస్తున్నాను? ఇప్పుడు డబ్ల్యూ, ఇది డబ్ల్యూ. ఇప్పుడు ఇలా చేసి ఈ విధంగా చేస్తే అప్పుడు యాపిల్ తయారవుద్ది. చాలామంది యాపిల్ డ్రా చేస్తారు కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. కానీ ఇందులో ఈ పరంగా ఫస్ట్ సర్కిల్ చేసి తర్వాత రఫ్ చేసి బ్రాకెట్ వస్తుంది. ఆ తర్వాత ఎం షేపు, డబ్ల్యూ, ఇవి అయిన తర్వాత ఈ విధంగా చేస్తే కనుక మనకు అనుకున్నటువంటి మంచి యాపిల్, ఒక ఫ్రూట్ తయారవుతుంది. దీనికి పెన్సిల్ షేడింగ్ చేయొచ్చు, కలర్ చేయొచ్చు. షేడింగ్ చెప్పేటప్పుడు పెన్సిల్ షేడింగ్ చెప్తాను, కలర్ చెప్పేటప్పుడు అప్పుడు విడమర్చి చెప్తాను. ఇది ఒక ఫ్రూట్ మనం డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు వీడియోలో 1 ట్రీ, కోకోనట్ ట్రీ ఈజీగా డ్రా చేయడం ఎలాగో ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా చూడండి. ఇలా క్రాస్ లైన్ చేసి ఆ తర్వాత ఈ విధంగా కొన్ని సర్కిల్ చేసి ఫస్ట్ ఇలా క్రాస్ లైన్, తర్వాత డబుల్ లైన్, తర్వాత 2 లైన్స్. ఈ విధంగా 1, 2, 3, 1, 2, 3, మళ్ళీ ఇటు 1, 2, 3, మిడిల్ 1 లైన్. ఆ తర్వాత
ఈ విధంగా డ్రా చేస్తే మనకు కావాల్సినటువంటి కోకోనట్ ట్రీ తయారవుతుంది. ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోలు మీకు కావాలితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ ఇచ్చినది మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.